అబ్బా ఈ పాయసం సువాసన చాలా బాగుంది. తింటే ఇంకా బాగుంటుంది అమ్మగారు, రుచి చూడండి. మీరు కూర్చున్న బూరలోదండి. అరే సాయంత్రమేగా పార్టీ చేస్తున్నావు, నాకు కొంచెం యాలక్కాయలు కావాలి కొడలా. వెళ్ళి యాలక్కాయలు తీసుకురా తొందరగా. ఇంకోటి, ప్రస్తుతానికి చిన్నాకి టిఫిన్ తన గదిగే పంపించే. కిందకొచ్చాడంటే ఏర్పాట్లన్నీ చూసేస్తాడు. అనుకున్న దాంతో తలకిందులైపోతుంది. సరే రాఘవయ్య గారు, నేను హాస్పిటల్కి వచ్చి సోలంకి గారిని తీసుకుని కోర్టుకొస్తాను. మీరు కూడా త్వరగా రండి, వీలైనంత త్వరగా. ఓకే? ఇదిగో నిరంజన్, సాయంత్రం తొందరగా వచ్చేసేయ్, పార్టీ ఉంది కదా. అలాగే అమ్మా. ఇవ్వు యాలకులు ఈ లోపల ఇవన్నీ చూస్తాలే. హలో హలో అతయ్య ఏలకులు ఇక్కడ పెట్టు. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. హలో, మాట్లాడేంటి? హలో, అదిగో చిన్న వచ్చేసి. నానమ్మా, ఎవరు ఫోన్ చేశారు? ఏమో నాన్న, ఎవరో కానీ మాట్లాడడం లేదు. ఏదో గుమ్మగుమ్మలాడుతుంది. ఏం వండుతున్నావు? అరే మాకేం తెలుసు, ఆ మాధురి గారింట్లో ఏమైనా వండుతున్నారేమో. అమ్మగారు మీ పార్సెల్. ఎంత డల్ అయిపోయాడు నా బిడ్డ. ఏదో చూడండి. పార్సిల్? నేనే పార్సిల్ తెమ్మని చెప్పలేదే. వెళ్ళు వెళ్ళు, ఎవరు అడిగిన సామాన్లు వేరొకరికి ఇంటికి ఇస్తున్నావి నువ్వు. పదనాన్న, మనం పైకెళ్దాం. నువ్వేం తినలేదు కదా. ఇప్పుడు పాలు తాగి విశ్రాంతి తీసుకొస్తారేనా? అమ్మగారు మీ పార్సెల్. అరే దానికంత గట్టిగా అరవాలా ఏంటి? మమ్మీ, ఆ వచ్చినతనితో తనేమంటుంది? నాకేమొద్దు అంటుంది, కాని అతనేమో ఏదో ఒకటి తీసుకోమంటున్నాడు. నువ్వు గదిలోకెళ్ళి పాలు తాగి హాయిగా పడుకో, సరేనా? నాన్నగారు ఎక్కడున్నారో ఏమో. గంగని ఇంటికి తీసుకురావాలంటే కేవలం ఆయన ఒక్కరే నాకు హెల్ప్ చేయగలరు. మెల్లిగా పిలవలేవా? ఊళ్ళో అందరినీ పిలిచి చెబుదాం అనుకున్నావా ఏంటి? ఇందా, ఇక నువ్వు వెళ్ళు. తాజాగా ఉంది కదా? ఉందమ్మా, ఉంది. వెళ్ళు, మిగతా డబ్బులు ఉంచుకో. వెళ్ళు వెళ్ళు.